మహా టార్చర్ పెట్టాడు. బస్సు మిస్ అయిద్దా లేదని కూడా అన్నట్టు ఫీల్ అయ్యాడు. బస్ డ్రైవర్ అంటే 1:30కి రావాలని చెప్పేసి అన్నాడు. 1కే ఉండాలి, 1 రీచ్ అవ్వాలన్నాడు. కానీ డ్యూటీకి మిత్రుడు వినోద్ కుమార్ చేసిన ఈ రోజు వింత వింత చేష్టాలకి నేను చాలా ఆశ్చర్యపోయాను. బస్సు ఎక్కడ మిస్ అయిపోద్దో అని చెప్పేసి తను ఒక రిజర్వేషన్ ఎలా పోయిద్దని, మళ్ళీ వేసుకున్న ప్లేన్ ఎలా మిస్ అయిపోద్దని బాధపడ్డాడు. కానీ నేను అనుకున్న సమయానికి గమ్యం చేతికొచ్చాను. ఫస్ట్ ఆటో ఎక్కాము, ఆటో నుంచి బస్సు ఎక్కాము, బస్సు నుంచి మెట్రోకి వచ్చాము. ఎలా ఇది 12:30 కల్లా మేము ఎంజీ బస్ స్టేషన్లో ఉన్నాము, సికింద్రాబాద్. ఇప్పుడు బస్సు మొత్తం 1:30కి అని చెప్పేసి అన్నారు. మళ్ళీ ఏం పర్లేదు, లాస్ట్ కూల్ అయిపోయాడు. ఆ ఫేస్లో కళ పెరిగింది. దాని నుంచి జర్నీ చేసినప్పుడు చూశారుగా ఎలా ఉందో. ఆ కళ చూస్తే 10 మంది కొట్టేంత కోపం వచ్చింది, కానీ నన్ను కొట్టలేకపోయాడు. కానీ నేను గమ్యానికి వచ్చాను కాబట్టి నవ్వుతూ ఉన్నాడు. సరదాగా ఎంజీ బస్ స్టాప్కి వచ్చేసి వాష్రూమ్కి వెళ్ళాడు. వాష్రూమ్కి వెళ్ళి తను చుచ్చు పోసిన తర్వాత కొంచెం అప్పుడు తగ్గాడు. కడుపులో మంట తగ్గింది, కడుపులో బాధ తగ్గింది. థ్యాంక్స్ అండి. ఇది నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఇంకా నన్ను కొట్టలేదు, అది సంతోషం. వాడంతా సీరియస్గా ఉన్నాడు, బస్సు అందుతుంది అని చెప్పేసి చాలా మామూలుగా మెట్రో ఎక్కాము. ఎక్కినా కూడా తను లేచాడు, మనకు వచ్చేసి చేసేసాడు. ఎంత ఫీల్ అవుతా ఉన్నాడు అబ్బా.